హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ 21 గురువారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక భయంకరమైన రహస్యం కూడా బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశి వ్యామోలో ఉన్నాడా, మీ భార్య పరపురుష స్థానం నుండి విడిపించడానికి స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతాన సమస్యలు, వ్యాపార సమస్యలు, కళ్యాణ దోషం, భార్యాభర్తల మధ్య సమస్యలు, నాగదోషం తీయబడును, నాగబంధం, గుప్త నిధుల కొరకై మీరు మీ దగ్గరకు చేరేలా అంజని వేసి చెప్పబడను. 8096448525కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యను పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంజుల గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. కష్టకాలం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు, కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏం పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉంటుంది. తులారాశి వారికి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వీరిని భరిస్తుంది. కాలం వీరికి కలిసి వస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం రెండింతలుగా ఎక్కువ అవుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులను కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు పూర్తిగా మంచి లాభాలు వస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు. ఈ తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటిని రేపటి రోజు శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందారు పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనే సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మంచి శుభవార్త కూడా మీరు వినబోతున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. విపరీతమైన డబ్బు వస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారు రేపటి రోజు బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి లక్ష్మీదేవిని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఈ తులారాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు రేపటి రోజు డబ్బులు ఎక్కువగా ఎవరికి ఇవ్వకండి. అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి రోజు కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. తులారాశి వారికి మంచి సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూసే వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరబోతున్నాయి. తులారాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అపరమైన ధనవృత్తి కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ తులారాశి వారికి రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు కొంతమంది ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ వ్యక్తికి ఈ పేరు గల వ్యక్తి వల్ల కొంచెం సమస్య అనేది వస్తుంది. మరి ఆ పేరు ఏంటంటే PM అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.